కానీ ఇప్పుడు మనలో కావాల్సింది ఏంటి ఏమండి? క్రైస్తవులుగా మనందరిలో ఐక్యత అనేది కావాలి. ఇందాక సహోదరులు మంచి మాట చదివించారు. ఏమని? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇది దేవుడు కోరుకుంటున్నాడు కదా. అది అహరోను గడ్డమ మీదుగా పారి అది ఎంతో పరిమళ సువాసన తైలంగా మొత్తం అంతటిని సువాసనలతో నింపే దేవునికి ఇష్టమైన కార్యం కదా అంటున్నాడు. ఆ రోజు దేవుడు కోరుకున్నాడు అదే మాట. ఈ రోజుకి యేసుప్రభు అదే కోరుకుంటున్నాడండి. ఒక్కటిగా వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచే వారందరూ ఒక్కటిగా ఉండాలి. ఏమండి? ఉండాలి. ఏమండి? మన కుటుంబంలో ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు అప్పటి వరకు ముఖం ఎడమొహం పెడమొహంగా ఉన్నవాళ్ళైనా సరే, కుటుంబంలో ఎవరికైనా ఆపద కలిగింది అన్నప్పుడు వెంటనే పరుగులు తీసుకొని వస్తారండి కుటుంబ సభ్యులు. రారా? ఎంత పంతాలున్నా, ఎంత పౌరుషాలున్నా సరే, ఎవరికైనా ఆపద కలిగింది అనగానే పరుగులు పెట్టుకుంటూ వచ్చేదే కదా బంధం అంటే. రక్తబంధమే గొప్పదనుకుంటే మనలో ఉన్న రక్తబంధం ఇంకా గొప్పదండి. ఏంటా రక్తబంధం? సిలువలో యేసుక్రీస్తు వారు కార్చిన పవిత్రమైన రక్తబంధం మనదంతా కాదా? ఆయన రక్తం వల్ల కడుగుబడిన వారు కాదా మీరు నేను? ఆయన రక్తం కాదా మనందరినీ కడిగినది? అవును. ఆ రక్తానికి అంత బలం లేదనుకుంటున్నారా? బలహీనమైనది అనుకుంటున్నారా? కాదండి. మనుషుల రక్త సంబంధాల కన్నా బలీయమైన రక్తబంధం క్రీస్తు ఏర్పాటు చేసిన బంధం మనందరి మధ్య. ఇందులో ప్రాంతాలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, మనుషులు అనుకుంటున్న భాషలు వేరు కావచ్చు. నో, కానీ మనందరం ప్రభువుని నమ్మం కాబట్టి అందరూ ఒకే రక్తం వల్ల కడుగుబడ్డామనే విషయం మనం తెలుసుకోవాలి. ఇది కానీ నిజంగా మనందరిలో ఉంటే సహవాస కూడిక అని అన్నందుకు ఏమండి మనందరూ సహవాసం కలిగి ఉండాలి కదండి. ప్రేమ, అది ఎవరి ప్రేమది? క్రీస్తు మనకన్నా నేర్పించి వెళ్ళిపోయిన ప్రేమ అండి అది. ఒకవేళ నిజంగా సహోదరులు ఎవరైనా మనకి విరోధులుగా అనుకున్నా మనల్ని ఏం చేయమన్నాడు? సరేనయ్యా, వాడి విరోధులు నువ్వు అనుకున్నా నిలబడినప్పుడు వాడి కోసం ప్రార్థన చేయి, క్షమించేసినట్లుగా. అదే కదా మనకు అప్పచెప్పాడు. మనం వాళ్ళని క్షమించినప్పుడే కదా సహోదరులు అపరాధాలు మనకి క్షమించినప్పుడే కదా దేవుడు మన అపరాధాలు క్షమిస్తానని లింక్ పెట్టాడు. మరి మన సహోదరుల అపరాధాలు మనకి క్షమించకపోతే మన అపరాధాలు దేవుడు క్షమించడన్నట్టే కదా. ఏమండి? కనుక తెలుగుగా మనం ఏం చేయాలి? ముందు మన అపరాధాలు పోగొట్టుకోవాలి అంటే ముందు పొరుగున ఉన్నవాడు అపరాధాలు క్షమించేయటమే. కానీ ఈరోజు చాలామంది కఠినులుగా మారిపోతున్నారండి. చేసిన తప్పులు సరే, పిల్లడు అనగానే తప్పు చేస్తాడు. ఏమంటే కుటుంబం అనగానే కుటుంబంలో ఎవరో ఒకరు పొరపాటు చేస్తారు. ఆ మాత్రం దానికి కుటుంబంలోని వ్యక్తులను దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. చేరదీసి వాడిని ప్రేమించి వాడిని మందలించి ప్రేమపూర్వకంగా వాడిని హక్కును పెట్టుకుంటే చాలు, వాడు మారుతాడు. కానీ ఈరోజు చాలామంది అటువంటి విధానాన్ని కోల్పోయి ప్రతి మనిషిని ఏమంటారు దాన్ని కఠినంగా నిందించటం, మాట్లాడడం, వాళ్ళు దూరం చేసుకోవడం ఏమీ కాదు. కొంతమంది మాట్లాడకుంటే నీకు ఇష్టమైతే ఉండి లేదా పోవయ్యా, ఇష్టమైతే ఉండి లేదంటే పోవా. ఆ ఒక్కడు పోవడానికి, ఆ ఒక్క ఆత్మను కాపాడడానికి యేసుప్రభు ఎంత కష్టపడ్డాడో ఈయనకి ఏం తెలిసి చెప్పండి. ఇక్కడ నిలబడి మాట్లాడే వ్యక్తికి ఏం తెలీదు. సిలువు మనల్ని వేస్తే, మేకులు మనకు కొడితే, కొరడా దెబ్బలు మనం తింటే ఆ బాధ ఏంటో తెలిసేది. యేసుప్రభు దేనికోసం వచ్చాడు? నశించిపోయిన దాన్ని వెతక రక్షించడానికి కదా యేసుప్రభు వచ్చాడు. పాపుల కోసం కదా యేసుప్రభు వచ్చాడు. మరి ఆయన ఈ మంచి ఉద్దేశంతో, సంకల్పంతో వచ్చినప్పుడు ఆయన సంకల్పాన్ని మనం శిష్యులుగా ఉండి మనం తెలుసుకోకపోతే ఎందుకు చెప్పండి? దాంట్లో పరమార్థం ఉంది చెప్పండి సోదరులారా.